పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుతుంది. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తాము నాశనము పొందుదురు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కళంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులనైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధభము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధులమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొని కొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్ర్యము ఇద్దుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం తండ్రి. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ప్రభువా, మా ఎడల మీరు చూపించిన కనికరాన్ని బట్టి వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచి ప్రభువా నాయన ఆదరించి మమ్మల్ని పోషించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. బలహీన పరిస్థితుల్లో ప్రభువా మీ వైపు చూసినప్పుడు ప్రభువా మమ్మల్ని వాక్యం ద్వారా బలపరిచారు, ఆదరించారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నాయన మరొకసారి ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. మాతో మాట్లాడమని, మీ సన్నిధిని అనుభవించడానికి కృప చూపించమని, సహాయం చేయమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరేమంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా, మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీ మహాపరిశుద్ధతను బట్టి, మీ న్యాయమైన తీర్పులను బట్టి, పరిపాలనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మా జీవితాలను ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి, ప్రణాళికలను బట్టి మీకు వందనాలు ప్రభువా. సమయంలో వాక్యాన్ని వినిగ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయండి పరిశుద్ధాత్మదేవ. మీరే మాట్లాడమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా నాయన
మీ సన్నిధి దయచేయమని, పరిశుద్ధాత్మ దేవాన్ని స్వరం వినడానికి సహాయం దయచేయమని, ప్రతి అంధకార శక్తిని లయపరచమని ప్రభా యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ ఫాల్స్ టీచర్స్ గురించి, తప్పుడు బోధకుల గురించి, లేకపోతే భక్తిహీనుల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాక్యం చాలా క్లియర్గా దుష్టులు కీర్తనల గ్రంథంలో 1వ కీర్తన 4వ వచనంలో దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పుట్టువలేనుందరు. అంటే వాళ్ళ భక్తిహీనుల యొక్క పరిస్థితి అంటే శోధనలు వచ్చినప్పుడు, లేకపోతే నిజంగా విశ్వాసం కొరకు మనం నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ భక్తిహీనులు నిలబడలేరు. గాలికి ఎలాగ పుట్టేది ఎగిరిపోతుందో అలాగా వాళ్ళ భక్తిహీనులు ఎగిరిపోతారు. అంటే మనకు అప్పటి వరకు భక్తుల్లా కనిపించవచ్చు, క్రైస్తవుల్లాగే అనిపించవచ్చు, వాక్యాన్ని బోధిస్తూ ఉండొచ్చు, అనేక మందిని నడిపిస్తున్నట్లుగా మనకు కనిపించవచ్చు. కానీ వాళ్ళ చివరికి వచ్చినప్పటికీ గాలి చెదరగొట్టే పొట్టులాగా వాళ్ళు అయిపోతారు. వాళ్ళ అంతం చాలా భయంకరంగా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకొని అంటే తప్పుడు బోధకులు, తప్పుడు బోధలు చేసేవాళ్ళు ఎలా ఉంటారన్నది మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో వాక్య భాగాన్ని మన ముందుంచారు. మనం దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే యొక్క 2వ పేతురు గ్రంథంలో ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు, మొదటి పేతురు తప్పుడు బోధకుల గురించి మెన్షన్ చేయలేదు. అంటే ఆ యొక్క ఫౌండేషనల్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో క్రిస్టియానిటీలో, క్రైస్తవ సిద్ధాంతాలు, ఆ యొక్క సత్యాలు, వాటి గురించి మొదటి లెటర్లో పత్రికలో మనం గమనించవచ్చు. ఇక 2వ పత్రికలో కూడా మనం చూస్తున్నప్పుడు ఆ రోజుల్లో తప్పుడు బోధలేంటి అన్నది కాకుండా ఇక్కడ కొన్ని తప్పుడు బోధకుల గురించి కొన్ని కామెంట్స్ చేశారు పేతురు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ మాటలు ఇక్కడ మన ముందుంచబడ్డాయి. అయితే ఈ తప్పుడు బోధల్ని ఎలాగ గమనించవచ్చు అన్నది చాలాసార్లు మనం అర్థం చేసుకొని ఉండొచ్చు. చాలా వాక్య భాగాలు మనం చదివి ఉండొచ్చు. మనం కూడా చాలాసార్లు ధ్యానం చేసాం. అంటే తప్పుడు బోధలు ఏంటి, బోధకుల ఏంటి అని ఎలాగ వాళ్ళని గుర్తుపట్టాలని. అయితే ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ ఉంది ఇక్కడ ఈ వాక్య భాగంలో. ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి వీళ్ళు తప్పుడు బోధకులని మనం అర్థం చేసుకోవచ్చు. రకరకాలంటే దేవుని వాళ్ళ వాక్యాన్ని చూసి మనం ఆఫ్కోర్స్ మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే సువార్తకు వ్యతిరేకంగా బోధ చేస్తూ ఉంటారు. క్రైస్తవ బోధలాగే అనిపిస్తుంది, బైబిల్ మాటల వాక్యమే ఉంటుంది. కానీ నిజమైన సువార్తకి, యేసుప్రభు వారి జీవితానికి, యేసుప్రభు వారు చూపించిన మార్గానికి వేరే మార్గం వాళ్ళు మనకి చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అది కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు అని ఇక్కడ వాక్య భాగంలో మనం చూడవచ్చు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది చూడండి. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉంటారు. అంటే ఎలాగా వీళ్ళు నరకం కోసమే సిద్ధం పుట్టారా ఏంటి అనేలాగా వాళ్ళని చూస్తే మనకి అనిపిస్తుంది. అంటే వివేకం లేకుండా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అంటే వాక్యానుసారంగా ఉండదు, శరీరానుసారమైన ప్రవర్తన జీవిస్తూ, శరీరానుసారంగా ప్రవర్తిస్తూ
వాక్యం మళ్ళీ వాక్యం బైబిల్ వాక్యాలు మాటలు అన్నీ చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితాలు చూస్తే ఆ విధంగా ఉండవు. ఎందుకు మృగాల్లాగా ఉంటారు అంటే మృగములైతే ఎలాగైతే శారీరకంగా ఇష్టం వచ్చినట్లు ఉంటాయో అట్లా మనిషి కూడా ఇష్టం వచ్చినట్లు తనకి ఏం అనిపిస్తే అది చేయడం, ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడడం, లేకపోతే ఏది కావాలంటే అది కోరుకోవడం, ఎలాగ శరీరానుసారులు లోకంలో ఎట్లా జీవిస్తారో, దేవుని భయం లేని వాళ్ళు ఎలా జీవిస్తారో అలాగే వాళ్ళు కూడా జీవిస్తుంటారు. అప్పుడు మనం ఈజీగా వీళ్ళ జీవన విధానం సరిగ్గా లేదు, వీళ్ళు సరిగ్గా జీవించట్లేదు, కానీ బోధలు మటుకు వేరేగా ఉన్నాయని మనం అర్థం చేసుకొని అటువంటి వారిని ఫాలో అవ్వకుండా మనం అటువంటి వారికి దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో మనం చూస్తే ఈజీగా మనం గమనించవచ్చు, కానీ చాలామంది తెలియక చాలామంది మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. అంటే క్రైస్తవ్యంలో అప్పుడప్పుడే యేసు ప్రభు అని నమ్ముకుంటున్న వాళ్ళు, అప్పుడప్పుడే తెలుసుకున్న వాళ్ళు, అప్పుడే కొంచెం దేవుని కృపను అనుభవిస్తూ ఈ దేవునిలో ఎదుగుతున్న వాళ్ళు, కొంచెం అంత స్ట్రాంగ్గా బలంగా ఇంకా బలపడని క్రైస్తవుల్ని ఇటువంటి వాళ్ళు మోసంలోకి నడిపిస్తూ ఉన్నారు. అనేక మంది మోసపోయే కాలంలో మనం ఉన్నాం. అనేక మంది ఈ విధంగా తప్పుడు బోధకుల చేత మోసపోయే వాళ్ళు మనం గమనించవచ్చు. ఎందుకంటే తప్పుడు బోధకుల సంఘాలు మనం చూస్తే అనేక మంది అక్కడ కనిపిస్తారు, వాడిని ఫాలో అయ్యేవాళ్ళు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో తమకు తెలియని విషయాల గురించి దూషిస్తారు. అంటే ఏమన్నా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వాటిని అర్థం చేసుకోకుండా, అంటే దేవుని జ్ఞానం పొందుకోవాలని, బైబిల్ని అర్థం చేసుకోవాలని, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించాలని, బోధించాలని వాళ్ళకు ఉండదు. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకే తెలియని విషయాల గురించి వాళ్ళకి తెలియకపోతే అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయరు. ఇది కరెక్ట్ కాదని దేవునికి వ్యతిరేకమైన మాటలు ఈజీగా దూషించేస్తారు. అంటే వాళ్ళకి భయం, దేవుని భయం కానీ భక్తి కానీ వాళ్ళల్లో కనిపించదు. ఇది మనం చూసుకోవాలి. తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించచ్చు తాము చేయు నాశనముతోనే తామే నాశనం పొందుతారు. వాళ్ళ అంతం చాలా భయంకరంగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. మనం కూడా అటువంటి వాళ్ళని ఫాలో అయితే మన అంతం కూడా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు మోసపోవడమే కాకుండా మనల్ని కూడా మోసంలోకి నడిపిస్తారు. అంటే వీళ్ళు భ్రష్టత్వంలోనికి, మోసంలోనికి, అలాగే నాశనంలోనికి జీవితాలని నడిపిస్తారు. ఎంత భయంకరమైన. అందుకే యేసు ప్రభువారు ఇటువంటి వారి మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు, చాలా కోపం ప్రదర్శించారు, చాలా ఉగ్రత ప్రదర్శించారు. ఆ యొక్క మనం చూస్తే ఆ యొక్క టెంపుల్లో వాళ్ళందరూ రోకలు మార్చేవాళ్ళు, ఆ యొక్క పావురాలు నమ్మేవాళ్ళు, వాళ్ళందరూ కూడా వ్యాపారం చేస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో. దేవుని భయం భక్తి లేని వాళ్ళు వ్యాపారం చేస్తూ అటువంటి వ్యాపారస్తుల్ని సమాజ మందిరంలో ఉంచేవాళ్ళు, వాళ్ళ చేత వ్యాపారాలు చేయించేవాళ్ళు మనకి గమనిస్తాం. వాళ్ళ వల్ల యేసు ప్రభు వారు చాలా కోపంగా, చాలా ఉగ్రత చూపించారు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటున్న వాళ్ళకి దేవుని మార్గాలకి ఆటంకంగా ఉంటున్నారు. అంటే చాలామంది దేవుణ్ణి తెలుసుకోకుండా చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నిజమైన క్రైస్తవ జీవితం అర్థం చేసుకోవాలని ఎవరైనా ప్రయత్నం చేసినప్పుడు ఇటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి తారసపడితే వాళ్ళు దేవుణ్ణి సరిగ్గా, దేవుని మార్గాన్ని, సువార్తని సరిగ్గా అర్థం చేసుకోక మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు. అలాగే అప్పుడప్పుడే యేసు ప్రభువాన్ని దేవుణ్ణి నమ్ముకొని దేవునిలో ఎదుగుతున్న వాళ్ళు, కృపలో ఎదుగుతున్న వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఆటంకంగా ఉంటారు.
సో కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితి. వీళ్ళ వలన, ఇటువంటి వాళ్ళ వలన చాలా దేవునికి, సువార్తకి ఆటంకం. సంఘాలు దేవునికి దూరం, సంఘాల్లోని అనేక మంది దేవుని దూరమయ్యే పరిస్థితి. అందుకనే వీళ్ళ లైఫ్ స్టైల్ చూసి అర్థం చేసుకొని వాళ్ళకు దూరంగా ఉండి వాళ్ళ ఛాయలు కూడా మన జీవితాల్లోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంఘాల మీద ఉంది. ఎందుకంటే మొదటి శతాబ్దంలోనే ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఉంది. పేతురు వాళ్ళందరూ కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ద్వారా. చూడండి, వీళ్ళు ఒకనాటి ఇంకా చూడండి 13వ వచనం చూస్తే, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందరు, వారు కళంకములను నిందాస్పదములునై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనచ్చు. అంటే టెంపరీ ప్లెజర్స్కి లోనైపోతారు, వాళ్ళే లోనైపోతారు. ఎవరైతే ఈ బోధకులు ఉన్నారో వాళ్ళే లోనైపోతారు. అలాగే వాళ్ళు అంటే ఈ తిండి విషయంలో కూడా సుఖంగా మంచి లావిష్ లైఫ్ స్టైల్స్ జీవిస్తూ చాలా రకరకాలైన విందులు తినాలని, రకరకాలైన వెరైటీ ఫుడ్స్ తినాలని, ఇలాగ తిండిపోతూ తనం కూడా వాళ్ళ జీవితాల్లో మనం గమనించవచ్చు. అంటే కాస్ట్లీ ఫుడ్స్ కానీ, వెరైటీ ఫుడ్స్ కానీ తినేవాళ్ళు, కాస్ట్లీ లైఫ్ స్టైల్స్ జీవించేవాళ్ళు మళ్ళీ వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు ఒకవైపు నుంచి. అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు దేవుని భయం ఉన్నట్లేవి వాళ్ళ జీవితాల్లో చూస్తున్నప్పుడు మనం గమనించం. వాళ్ళకి ఏం భయం ఉండదు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. మనం ఏమన్నా వాళ్ళని క్వశ్చన్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మీ జీవితాలు మీరు ఎందుకు ఇలా ఉన్నారు, లేకపోతే మీ జీవితాలు ఎందుకు ఇలాగున్నాయి, అంటే మీరు ఎందుకు ఇట్లా అంటే వాక్యానుసారంగా కనిపించట్లేదని మనం ఏమన్నా బైబిల్ రెఫరెన్స్లు అవి చూపిస్తే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. ఏం మాట్లాడడానికైనా వాళ్ళు వాళ్ళు వెనుకాడరు. అందుకనే ఆ విధంగా మీరు గమనించుకొని అటువంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలని, వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్ళకూడదని మనం అర్థం చేసుకోవాలని వాక్యం చెప్తా ఉంది. చూడండి, ఇంకా వాళ్ళు అంటే తిండి విషయంలో కానీ, జీవితంలో వీటన్నిటిలో శరీరానుసారాలు ఎంత ఎలాగైతే ఉంటారో అలాగే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా చూడండి, ఇంకా సెక్స్ విషయంలో కూడా చాలా భయంకరంగా వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులుగా, అంటే లస్ట్ఫుల్ ఐస్, గ్రీడీనెస్, ఇవన్నీ ఆస్తిపరులైన మనస్సులను మరలు కొల్పుచు, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు, లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయములు గల వాళ్ళు శాపగ్రస్తులైంది. చాలా అంటే వీళ్ళంతా దేవుని శాపంలో బ్రతుకుతూ ఉంటారు. బయటికి ఐశ్వర్యాలు అనుభవిస్తున్నట్లు మనకు కనిపించవచ్చు, కానీ వాళ్ళు పాపాన్ని మానలేరు. ఇంకా ఎవరైనా స్థిరంగా లేని వాళ్ళు, కొంచెం బలహీన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళంటే వాళ్ళ మనస్సులు మరలి కోల్పేసి వాళ్ళని కూడా పాడు చేసే, వాళ్ళని కూడా దేవునికి దూరం చేసే పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళు ఉంటారు. అంటే సంఘానికి చాలా వీళ్ళు వ్యతిరేకంగా, అంటే సంఘ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారు. చూడండి, అంత ఘోరమైన పరిస్థితి. ఈ రోజుల్లో అనేక మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. అనేక మందిని, ఆ స్థిరులైన వారిని మనస్సు మరలు కొలుపుతున్నారు. ఈ చివరి దినాల్లో ఈ వాక్యాలు చాలా అవసరం మనకి. ఈ వాక్యాన్ని ధ్యానం చేసి మనం మన జీవితాలని మన సంఘాలలో, కుటుంబాల్లో మన ఆలోచన తీరులో మార్పు రావాలి. మనం వాక్యాన్ని ధ్యానం చేయాలి, ఇటువంటి వాక్యాలను అర్థం చేసుకోవాలి. కుటుంబంలో కూర్చొని భార్య, భర్త, పిల్లలు కలిసి ధ్యానం చేయాల్సిన వాక్యాలు ఇవి. సంఘంలో అందరూ కలిసి ధ్యానం చేసి అర్థం చేసుకొని అందరూ మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడేనంటే ధనానికి లొంగిపోయిన బిలాములాగా ప్రవర్తిస్తారు. అంటే బిలాముని, ఇశ్రాయేలీయుల్ని శపించమని వాళ్ళు అడిగినప్పుడు
ఎదోమీయులు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళని ఆయన ఫస్ట్ ఆయన తెలుసు బిలాంకి దేవుడు వద్దంటున్నాడని తెలిసి కూడా వాళ్ళని వెళ్ళిపోమనకుండా ధనానికి ఆశపడి అట్లా ఉంటాడు. చూడండి, దేవుని ప్రజల్ని ఆ విధంగా వాళ్ళు ఇది చేయమంటే ఖర్చు చేయమన్నప్పుడు ఆయన ఖర్చు చేయడానికి, ధనానికి ఆశపడి ఖర్చు చేయడానికి ఇష్టపడతాడు. అప్పుడు మనం చూడొచ్చు, గాడిద మాట్లాడి దేవుడి ద్వారా బుద్ధి చెప్తాడు. సో ఇదంతా ఆ స్టోరీ మనకు తెలుసు. కాబట్టి అలాగా ధనానికి వీళ్ళు కూడా, తప్పుడు బోధలు చేసేవాళ్ళు, బోధకులు కూడా ధనానికి లొంగిపోతారు. అంటే చూడండి, ఎక్కువ ధనం సంపాదించుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇల్లులు, లేకపోతే వాళ్ళ ఈ రోజుల్లో మనం చూస్తే వాళ్ళ జీవన విధానం చూస్తే, చాలా లైఫ్ స్టైల్ చూస్తే, వాళ్ళ ఖరీదైన బట్టలు, ఖరీదైన కార్లు, ఖరీదైన ఇల్లులు, ఇలాగ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. బయటికి వేరే మాటలు చెప్తూ ఉంటారు, అనేక మందిని మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమాత్రం దేవుని భయం వాళ్ళ జీవితాల్లో కనిపించదు. సో కాబట్టి మనం అర్థం చేసుకొని అటువంటి బోధకులకి, అటువంటి సంఘాలకి మనం దూరంగా ఉండాలని అర్థం చేసుకోవాలి. వీరు నీళ్లు లేని బావులను, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడింది. అంటే పెనుగాలి కొట్టుకుపోయే మేఘాలు, నీళ్లు లేని బావులు అంటే వీళ్ళ ద్వారా ఎటువంటి ఆత్మీయ అభివృద్ధి దొరకదు. మనం అటువంటి వాళ్ళ దగ్గర మనం కానీ నేర్చుకోవాలని అటువంటి వాళ్ళ దగ్గరికి కానీ మనం ఉంటే జీవం దొరికే అవకాశమే లేదు. అంటే మనం బ్రతికే అవకాశం ఉండదు. ఆత్మీయంగా చనిపోయే పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతారు వీళ్ళు. అంటే నీళ్లు లేని బావులంటే దాహం తిరగకపోతే మనిషి కంప్లీట్గా వాటర్ లేకపోతే ఎలాగైతే మరణానికి దగ్గర అయిపోతాడో, మరణం అయిపోతాడో, మరణిస్తాడో, అలాగే జీవం లేకపోతే ఆత్మీయంగా కూడా క్రైస్తవులు చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోతారు. అందుకనే ఈ రోజుల్లో మనం చూస్తే చాలా డెడ్ చర్చెస్ మనకి కనిపిస్తాయి. బిలీవర్స్ లేని, అసలు జీరోగా ఉన్న చర్చెస్ చాలా కనిపిస్తాయి మనకి. సో వీళ్ళందరూ కూడా నీళ్లు లేని బావులు, పెనుగాలి కొట్టుకొని పోయే మేఘాలు. అంటే వర్షం వస్తుందా అనిపిస్తుంది ఆ మేఘాలను చూస్తే, కానీ రావు. గాలి వచ్చినప్పుడు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగా వీళ్ళు కూడా, వీళ్ళ ద్వారా ఏమాత్రం సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందే అవకాశమే లేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని, అంటే అప్పుడప్పుడే దేవుని నమ్ముకొని అప్పుడప్పుడే కృపలో ఎదుగుతున్న వారిని పోకిరి చేష్టల చేత మరలు కొలిపేస్తారు. డంబపు మాటలు చెప్తారు మీకు అంటే వాళ్ళే నేను అది చేశాను, ఇది చేశాను, ఆ విధంగా హీలింగ్ జరిగింది, లేకపోతే ఈ విధంగా ఆత్మీయంగా ఎదిగారు, లేకపోతే ఇలాంటివన్నీ పూటకు మాటలు, డంబపు మాటలు, నేనే చేశాను, లేకపోతే మా మినిస్ట్రీ ద్వారా జరిగింది, ఇలాంటి డంబపు మాటలు మనం వింటూ ఉంటాం. సో ఇవి చాలా భయంకరమైనవి. అవి కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు బూస్ట్ చేసుకుంటూ ఉంటారు, మా మినిస్ట్రీ నేను చేశాను, లేకపోతే ఇలాంటివన్నీ చేసి దేవునికి చెందాల్సిన గొప్పతనాన్ని వాళ్ళు ఆపాదించుకుంటారు. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇద్దామని చెప్తారు. అంటే వాళ్ళే డిప్రేవ్డ్ నేచర్ కలిగి ఉంటారు, కానీ వేరే వాళ్ళని విడుదల చేస్తామని, మీ పాపాల నుంచి మేము విడిపిస్తామని చెప్తా ఉంటారు. చాలా మోసం చేస్తారు. ఒకడు దేని వలన జయింపబడనో దానికి దాసుడగును కదా. ఇంకా చూడండి, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకుని వారిని తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. చాలా భయంకరం అండి. అప్పుడప్పుడే ఎదుగుతున్న వాళ్ళు ఇంకా
దేవునిలో స్థిరపడాల్సిన పరిస్థితి నుంచి తప్పిపోతే ఎంత భయంకరం, కడవరి స్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. వారి గురించి వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకం తెలికిపోవడం, అసలు దేవునిలోకి రాకుండా ఉండడమే మేలు. ఎందుకంటే తెలిసి కూడా పాపంలో పడిపోతే, ఈ తప్పుడు బోధకుల చేత నడిపించబడి మరలా పాపంలో పడిపోతే వాళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా అయిపోతాయో, మన జీవితాలు కూడా అటువంటి వారి దగ్గర మనం ఉంటే మనం కూడా అటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి మనం కూడా పాపం నుంచి పాపం నుంచి అప్పుడు బయటపడాలని యేసు ప్రభువారిని నమ్ముకొని పరిశుద్ధమైన జీవితం జీవించడానికి యేసు ప్రభువారిని నమ్ముకొని ఆ తర్వాత మళ్ళీ పాపంలో పడిపోతే ఎంత భయంకరమైన పరిస్థితి. తెలియకపోయి ఉన్న తెలియకుండా ఉంటేనే బెటర్ అని దేవుని వాక్యం చెప్తా ఉన్నా. అంటే తెలియకుండా ఉండడం బెటర్ అని కాదు, కానీ దాని అర్థం ఏంటంటే తెలిసి కూడా పాపంలో పడిపోతే ఇంకా భయంకరం అని చెప్తా ఉన్నాడు. దాన్ని ఎలాగ వాక్యం పోలుస్తూ ఉందో చూడండి. కుక్క తన వాంతికి తిరిగినట్లు. అంటే కుక్క చాలాసార్లు వాంతి చేసుకుని మళ్ళీ అది తినేస్తూ ఉంటుంది. అంత భయంకరంగా ఉంటుంది పాపంలో మళ్ళీ పాపం వైపు తిరగడం. యేసు ప్రభు వారి జీవితంలోకి వచ్చిన తర్వాత మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళా పాపం వైపు తిరగడం అన్నది భయంకరమైన పరిస్థితి. సో ఈ మోసగాళ్ళకి, ఈ భ్రష్టత్వంలోనికి మా ప్రజల్ని నడిపించే వాళ్ళు, మోసంలోనికి, నాశనంలోనికి నడిపించే వాళ్ళ చేత వాళ్ళని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళే భ్రష్టులు, వాళ్ళే మోసపోతూ ఉన్నారు, వాళ్ళే నాశనం వైపు నడుస్తూ ఉన్నారు. ఇంకా మనల్ని ఎలా నడిపిస్తారని అర్థం చేసుకొని మనం అటువంటి వారికి దూరంగా ఉండాలని, దేవుడు అటువంటి జ్ఞానం, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభువా నాయన మా అందరితో మాట్లాడారు, హెచ్చరికలు దయచేశారు, గద్దించారు. జ్ఞానం కలిగి ప్రభువా చివరి దినాల్లో ప్రభువా నాయన వాక్యం చేత నడిపించబడడానికి, సరైన వాక్యం బోధించే బోధకుల చేత నడిపించబడే జ్ఞానం, విశ్వాసం దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే అర్పిస్తూ వాక్యాన్ని హృదయంలో భద్రపరచమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.